ప్రభువునందు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ఉదయకాల కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనములు చెల్లిస్తున్నా. దినమున ప్రభు తన మహాకృప చేత మనల్ని ప్రేమించి మన జీవితాల్లో మరొక దినమును అనుగ్రహించారు, సజీవ లెక్కలు ఉంచారు. దేవునికి స్తోత్రములు. దినమున జూమ్ ప్రారంభమై 4166 దినమున చేరువచ్చుంటుండగా మరి ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ప్రియులు పేతురు బ్రదర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ఇచ్చారు. రాత్రి చక్కటి నిద్ర ఇచ్చారు. ఉదయకాలం మేలు కొలిపి క్రమముగా ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో ఆసక్తిగా మీ సన్నిధిలో మేమందరము ఈ విధంగా కలుసుకొని మీ మాటలు వినటానికి, మీ స్వరాన్ని వినటానికి, మిమ్మల్ని కీర్తించటానికి, మీ గ్రంథంలోని మాటలనైనా మేము ధ్యానించటానికి మీరు మమ్మల్ని మేలు కొలిపి ఈ విధంగా మీ సన్నిధి సహవాసంలో పురుకొల్పుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. టీం అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మా ప్రియులు బర్ణవాసనను బట్టి, ఇది బాధ్యత వహించి నడిపిస్తున్న మా ప్రియులు సబ్దర్శనం బట్టి స్తుతిస్తుంటున్నాం. పాటలు పడవలసిన వారిని కృపలో జ్ఞాపకం చేసుకునండి. చక్కని స్వరాన్ని అనుగ్రహించండి. మాకు కావలసిన కీర్తనలు మీ దాసుల ద్వారా వినిపించండి. ఈ దినమునకునైనా వర్తమానికులను మీరు సిద్ధపరిచిన మీ దాసుల ద్వారా అయా మాతో మాట్లాడండి, మమ్మల్ని పురుకొల్పండి. మాలో ఉన్న అవలోట్లు సరిచేసి మీరు అక్కడ కొరకు మమ్మల్ని సంసిద్ధులుగా చేతురని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా రావాల్సిన వారు అనేకులు చేరాలి. వారందరినీ సకాలంలో చేరుకొని జూమ్ లో కనెక్ట్ అయ్యి మీ స్వరాన్ని వినటానికి కృప చూపండి, సహాయం చేయండి. ఇటువంటి సమస్యలు నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా 6 గంటల వరకు జరిగే ఈ జూమ్ కార్యక్రమాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మీ నామానికి మహిమ చేరువచ్చిన మాకందరికి మేలు, మీ దీవెనలు మాకు అనుగ్రహిస్తారని నిరీక్షిస్తూ ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది ప్రార్థించిన ప్రియులు సహోదరులు పేతురికి ప్రేమ వందనములు. అలాగే మన మధ్య మరి జయచంద్రరావు గారు కర్ణాటక నుంచి ఉన్నారు. ఒక పాట పాడి వినిపించాలని కోరుచున్నాం. అలా వందనాలండి అందరికి. వందనా. ఇలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా?
ఎవరైనా చూపారా చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిసయ్యులే నిన్ను పరిహసింపగా చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిసయ్యులే నిన్ను పరిహసింపగా నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా దొంగయే నిన్ను దూషింపగాను రాను వారు అపహసింపగా దొంగయే నిన్ను దూషింపగాను రాను వారు అపహసింపగా నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా పాపినిగానే జీవించినాను సిలువకు శత్రునిగా ఉండినాను పాపినిగానే జీవించినాను సిలువకు శత్రునిగా నుండినాను వెంబడించిన ప్రేమ నన్ను వెదకిన ప్రేమ వెంబడించిన ప్రేమ నన్ను వెదకిన ప్రేమ యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇహలోకములు ఎవరైనా చూపారా
ఎవరైనా చూపారా నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా ఎవరైనా మోసారా వందనాలు. వందనాలు. మంచిది, చక్కని పాట పాడి మరి ప్రభుని స్తుతించిన ప్రియులు జయచంద్ర అన్నకి కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. మన మధ్య మరి వాక్య పరీక్ష నిమిత్తం దేవుని దాసులు సామ్యూయల్ జి అబ్రహాం గారు తమిళనాడు నుంచి ఉండగా తెలుగులోనికి తర్జుమా చేయడానికి దేవుని దాసులు నిజంగా సుధాకర్ బాబు అన్న గారు మన మధ్య తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ఉన్నారు. మరి ఇరువురిని దేవుడు బలపరచులాగున మన మధ్య మరేదాస్ అన్న ప్రార్థించాలని కోరుచున్నాం. అన్న మాట్లాడలేడంత ఇంకా సరిగా. ఇంకో పేరు చెప్పండి. శివారెడ్డి అన్న, ఎర్రగుంట్ల శివారెడ్డి అన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును మహోన్నతుడవు నిత్య నివాసివి పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు నైనా. మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడి నీ అపారమైన ప్రేమచే భద్రపరిచిన తండ్రి, ఉదయ కాలంలో అయినా తండ్రి కాన్ఫరెన్స్ ద్వారా తండ్రి నీ పాదాల చెంత చేరి మేమందరము ఇలాగ కలుసుకుని మా ప్రభువా నా తండ్రి నీ జీవం గల మాటలు వినడానికి మా తండ్రి నీవు మాకు ఇచ్చిన ఈ కృపకై నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. అవును మా తండ్రి, ఉదయ కాలంలో నేనా మరి మా ప్రభువా నీ దాసులను మా తండ్రి సామ్యూయల్ అబ్రహాము మరి అబ్రహామున గాని మరి తండ్రి మరి మా మధ్య ఉంచి నా తండ్రి నీవు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి స్తోత్రములు తండ్రి. అలాగ తర్జుమా చేస్తున్న సుధాకర్ను బట్టి నీ స్తోత్రాలు, వందనాలనైనా. అవును మా తండ్రి, ఇదిగో నేనా మరి ఆ దావీదు పుట్టుక గురించి, దావీదు చరిత్ర గురించి ఎలాగో ఆయన విసర్జించబడిన వాడుగా, ఎలాగో నాయన మరి తృణీకరించబడిన వాడుగా మరి ఉన్నాడు. ఆ మాటలు మరి తండ్రి మరి ఆ బృందం నుంచి నా తండ్రి మరి కొన్ని మాటలు మాతో తెలియజేస్తున్నందుకే స్తోత్రములు, వందనాలు తండ్రి. మరి నీ దాసులను బలపరిచి మరి మా తండ్రి ఇదిగో నైనా మరి మా ప్రభువా నైనా తండ్రి ఏ మాటలు మాకు అవసరమో తండ్రి ఆ మాటలు మాతో మాట్లాడమని, ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచమని నాయనా ప్రభువా మరి చేరి వచ్చిన పిల్లలందరూ బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది, ప్రార్థించిన ప్రియులు శివారెడ్డి అన్నకు వందనములు. మన మధ్య దేవుని దాసులు సామ్యూయల్ జి అబ్రహాం గారు అలాగూ జంగా సుధాకర్ బాబు గారు ఉండగా మరి ఇంగ్లీష్లో అన్న అబ్రహాం బోధిస్తుండగా తెలుగులోనికి తర్జుమా సుధాకర్ బాబు అన్న తెలుగులో తర్జుమా చేయాలని కోరుతున్నాం. ముందున్న సమయాన్ని మరి 6:15 దాకా పరిస్థితి చేయాలని మరి సామ్యూయల్ జి అబ్రహాం గారిని ఆహ్వానిస్తున్నాం. To God be the glory and good morning to every one of you. నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి అందరికి కూడా ఈ ఉదయకాల శుభవందనాలు తెలియజేస్తున్నాను. In the name of the Lord, I thank every one of you who have taken time to be on this Zoom meeting to study the Word of God. ప్రభు నామంలో ఈ ఉదయకాలం జూమ్ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి చేరు వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. Before the Lord, I confess that I am greatly encouraged to see so many people eager, brothers and sisters eager to study the Word early in the morning. వేకువనే ఇలాగన దేవుని వాక్యం ధ్యానం చేయటానికి సహోదరులు సహోదరీలు
ఇంతటి ఆసక్తిని కనపరుస్తున్నందుకై నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. I'm sure the Lord will bless every one of you and your families for the time that you have dedicated to study the word. దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి మీరు సమర్పణ కలిగి మీ సమయాన్ని ఆయన కొరకు వెచ్చించినందుకై ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముచూ ఉన్నాను. I want to thank the Lord. I want to thank Brother Barnabas. I want to thank the elders of Mamre Christian Brethren Assembly, Odi Cheruvu, for having given me this platform to teach the word. ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మమరే క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ ఓడి చెరువు వారిని, అలాగే దైవ సేవకులను ఈ ప్లాట్ఫామ్ నాకు అనుగ్రహించినందుకు దేవుని మరొకసారి స్తుతిస్తూ ఉన్నాను. I also want to thank Brother Prabhudas for his very warm welcome this morning. అలాగే ఉదయకాలం చక్కని ఆహ్వానాన్ని మరి ఇచ్చినటువంటి సహోదరులు ప్రభుదాస్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I also want to thank Brother Sudhakar for his wonderful translation. Over the last 2 weeks, I've been experiencing his word-to-word translation. So thank you very much, brother. God bless you. Thank you. Thank you. All right. We are now studying the background of Psalm 118. ప్రియులారా, మనము గత 2 వారాల నుంచి 118వ కీర్తన వెనుక ఉన్నటువంటి పృష్ఠభాగాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. What we are studying over the last few weeks, and maybe this week and next week also, is the background of David right from the time he was conceived until the time he came to be in power to reign as a king. You will never find it in the scripture, but you will find it as hidden Bible verses which we are trying to expound and understand. ఈరోజు మనము ఏం చేయబోతున్నామంటే దావీదు యొక్క చరిత్ర తల్లి గర్భములో ఉద్భవించిన దగ్గర నుంచి సింహాసనం ఎక్కే వరకు బైబిల్లో ఎక్కడ కూడా లేనటువంటి మరుగైనటువంటి చరిత్రను ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. Now you will find, as I mentioned in the very first class that we had about the introduction to the psalm, all these what we have been studying the last 2 weeks and maybe today and next week also are found in the book of Jasher. నేను మొదటి క్లాసులో అనగా పరిచయ భాగంలో ఈ కీర్తన గురించినటువంటి పృష్ఠభాగాన్ని ఇచ్చాను. అలాగే మరికొన్ని విషయాలను ఈరోజు అలాగే వచ్చేటువంటి తరగతిలో కూడా నేర్చుకోబోతున్నాం అన్నమాట. And as I said, mysteriously, the word of God reveals through the hidden verses that the Holy Spirit has planted in the scripture. We are unraveling, or we are opening the hidden scripture and understanding it in detail these weeks. మన కనులకు మరుగై ఉన్నటువంటి లేఖనాలను ఈ ధ్యానాల ద్వారా వాటిని వెలికి తీసి మనము ధ్యానం చేయబోతున్నాం అన్నమాట. All right. Okay. Now we will continue from where we left off last week. గత వారం మనం ఎక్కడ ముగించామో అక్కడ నుంచే ఈ ఉదయకాలం ప్రారంభిద్దాం. Now the rabbis, the Hebrew rabbis, they feel that in the house of Jesse, there was always a fatted calf that will be cut for a feast, and food will be elaborately served. ప్రియులారా, చరిత్ర చెప్తున్నటువంటిది ఏంటంటే యెషై ఇంటిలో ఎప్పుడు కూడా కొవ్వు పట్టినటువంటి ఒక మరి ఆవు అనేది వధించబడి ఎప్పుడు భోజనం అనేది పెట్టబడుతూ ఉంది అని చరిత్ర చెప్తూ ఉంది. Normally, for our marriages, we generally use a goat or a sheep, and that meat is used for food to be served in all our marriages. Is it not? మన వివాహాల్లో మనము మేకను పోతును కోసి దాని యొక్క మాంసమును వడ్డిస్తూ ఉంటాం భోజనానికి. Now, in the house of Jesse, it is not just a sheep or a goat, but it was a cow. It was a fatted calf that was
cut, and the feast was made out of that. So imagine the plentifulness of the food that must have been overflowing in that house. పిల్లరా, మన వివాహాల్లోనైతేనేమో ఇలాగ మేకనో పోతునో మనం కోస్తూ ఉంటాం, కానీ యెషై ఇంటిలో అది కాదు అన్నమాట. సమృద్ధిగా వారికి ఆ ఆవు మాంసం, అది కూడా కొవ్వినటువంటి ఆవు మాంసం అనేది వారికి సరఫరా చేయబడుతుంది నిత్యము. But outside the house of Jesse, the eighth son has been always kept hungry most of the times. కానీ ఈ 8వ కుమారుడు ఉన్నారు చూసారా, 8వ కుమారుడు ఇంటి బయట దాదాపుగా అన్ని వేళల ఆకలి కేకలతో బయట ఉండేవాడు. All right, now let's read Psalm 69 verse 22 to read that this verse, which has this hidden matter that I just now mentioned. You'll find that in Psalm 69 verse 22. 69వ కీర్తనలో నేను చెప్పినటువంటి ఈ అంశము అక్కడ మనం చదవచ్చు. 22వ చరణంలో 69, 22. వారి భోజనము వారికి ఉరిగా ఉండును గాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండును గాక. You see, them meaning Jesse's house. So David, when he's writing in Psalm 69, he says, let the bountiful tables set before them become a snare. You see, there was plentiful food there in the house, but for the eighth son David, nothing was given. సమృద్ధిగా ఏమండి, ఆ బల్ల మీద సమృద్ధిగా ఆహారం ఉంటుంది, కానీ అది 8వ కుమారుడైన దావీదుకు మాత్రం వారు పెట్టడం లేదు. You see, many times outside the house, the eighth son went hungry for many days. చాలా సందర్భాల్లో ఇంటి బయట ఉన్నటువంటి కుమారుడు ఆకలితో ఉండేవాడు. But at the same time, inside the house, there was a big feast that was going on. అయితే ఇంటిలోనేమో గొప్ప విందు జరుగుతూ ఉంది అన్నమాట అనుదినం. And sometimes the eighth son will be fed the food of the slaves. కొన్ని దినాలు లేదా కొన్ని సందర్భాల్లో దాసుల ఆహారాన్ని ఈ 8వ కుమారుడు తినేవాడు. You see, normally in our houses, if there are servants who come and help in our house in domestic work, what do? We always try to give them the food that we have, is it not? Most of us as believers, we do that. We treat them like our own with love and give them the food that we have, is it not? పిల్లరా, విశ్వాసులుగా మన ఇంటిలో పని చేయడానికి వచ్చేటువంటి వారికి కూడా మనం ఏం చేస్తామంటే, మనం తినేటువంటి ఆహారాన్నే వారికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, అవునా కదా? But there are some people who are very, very wicked. So when these domestic servants come, what do? They give the old food. They give this almost the spoiled food. That is what they give to the servants. కొంతమంది మరి దారుణంగా ప్రవర్తించేటువంటి వారు ఉన్నారన్నమాట సమాజంలో. వారు ఏం చేస్తారంటే, ఇంట్లో పని చేయడానికి వచ్చిన వారికి మిగిలిపోయిన ఆహారం, పనికిరాని ఆహారం, ఇక పాడైపోతుంది అనుకున్నటువంటి ఆహారాన్ని వారికి ఇస్తూ ఉంటారు. David or the eighth son was treated even worse than that. అయితే 8వ కుమారుడైనటువంటి దావీదు అంతకంటే ఘోరంగా వారు చూశారన్నమాట ఆయన్ని. You see, the eighth son was given sour and stale food. ఈ 8వ కుమారుడుకు ఏం చేశారు? చేదు ఆహారమును వారు ఇచ్చారు అన్నమాట. అది కాక నిలిచిపోతున్న ఆహారాన్ని ఇచ్చారు, పనికి రాకుండా పోతున్నదాన్ని. All the food that was given was very old food. ఎప్పటిదో ఆహారాన్ని వారు అతనికి పెట్టేవారు. Not only giving old food, you know what they used to do? The house of Jesse, they used to keep on punishing him. వారు మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పటిదో పెట్టడమే కాదు, కానీ వారు అతను బహుగా శిక్షించేవారు. They used to tell that he has not done his work well. He's not done this. He's done a fault there. He's done something wrong there. Some lame excuse they used to give in order to punish him every day.
ఆహారం పెట్టకుండా ఉండటానికి ఏదో ఒక నింద అతని మీద మోపి అతను బాధ పెట్టేవారు. You see, when any punishment to a slave is given in Israel, you know what they will do? They will add something known as gal. Gal in Hebrew means a herb, a roadside herb in Israel. They used to add that to the food and give as a punishment. ప్రియులారా, ఇశ్రాయేల్ దేశంలో ఏం జరిగేది అంటే, ఎవరైనా సరే మాట వినలేదు అని వారికి అనిపిస్తే వారు ఒక పదార్థమును, గాల్ అనేటువంటి ఒక మొక్క వేరు పదార్థం నుంచి దాన్ని కూడా ఆహారంలో జత చేసి వారికి పెట్టేవారు అన్నమాట. And the value of that herb, the instant they add this herb to the food, you know what happens? It turns highly bitter. వారు ఆ గాల్ అనేటువంటి ఆ వేరు పదార్థాన్ని ఆ ఆహారంలో పెట్టిన మరుక్షణమే అది కటిక చేదుగా మారిపోతా ఉంటుంది. And so the eighth son, they will always find some fault or the other, and always his food will always be mixed with the bitter herb. కనుక 8వ కుమారుడి విషయానికి వచ్చేలకే ఎప్పుడు ఏదో ఒక నింద అతని మీద మోపుతూ వారు అతని ఆహారాన్ని చేదుమయం చేసేవారు అన్నమాట. You will find the proof of this in Psalm 69 verse 21. మీరు దీనికి రుజువును కావాలని ఎదురు చూస్తా ఉన్నట్లయితే 69వ కీర్తన 21వ చరణంలో చూడవచ్చు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. You see, this is what David meant when he wrote this psalm in verse 21. ప్రియులారా, 69వ కీర్తన 21వ చరణాన్ని రాస్తున్నప్పుడు దావీదు యొక్క అనుభవం ఇదే అన్నమాట. You see, brothers and sisters, these are the hidden facts in the Bible which are explained elaborately in the book of Asher. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా దాచబడి మరుగై ఉన్న విషయాలు, కానీ యాషరు గ్రంథమందు ఇవన్నీ కూడా బహిర్గతం చేయబడ్డాయి. You see, when the sour wine is given and when anyone drinks it, particularly the eighth son, the whole night he will suffer with stomach pain. అదిగో ఆ చేదు దప్పికను వారు చేదు విషయాన్ని లేదా చేదు వస్తువును దప్పిక తీర్చుకోవటానికి ఇచ్చినప్పుడు ఈ 8వ కుమారుడు రాత్రంతా బాధపడేవాడు. You see, it is mentioned in the book of Asher that many a times, due to this food, many nights the eighth son spent the whole night crying and in tears. యెషయా గ్రంథంలో ఇలాగ రాయబడింది ఏంటంటే, ఈ చేదు ఆహారాన్ని భుజించడం ద్వారా ఎన్నో రాత్రులు నిద్రలేనివి గాను ఏడుస్తూ కన్నీరు గారుస్తూ అతను ఎంతగానో బాధపడేవాడు. He says, the whole night I wet my bed with my tears. ఎందుకంటే ఆయన అన్నాడు, రాత్రంతా నా పడకను కన్నీటితో తడిపి తిని అంటాడు. You see, the father rejected him. తండ్రి ఆయన్ను తిరస్కరించాడు. The mother rejected him. అలాగే తల్లి విడిచిపెట్టింది. His own brothers considered him as alien and a stranger. తన సొంత సహోదరులు ఆయనను మరి చూడండి పొరుగువానిగాను పరదేశిగాను ఎంచారు. There was no one to help this young lad, this young boy. ఈ యవన బిడ్డకు సహాయం చేయటానికి ఏ ఒక్కరూ లేరు అన్నమాట. Okay, now one is giving that kind of food. The other is there is no one who could speak good words and encourage him once in a while. ఒక పక్క ఏమో అలాంటి ఆహారాన్ని ఇస్తా ఉన్నారు, మరొక పక్క కనీసం అతన్ని పర్లేదు అని పురుకొల్పటానికి కానీ ప్రోత్సహించడానికి కూడా ఎవరూ లేరు అన్నమాట అతనికి. There is not one single soul, one single person that could encourage the eighth son while he was going through innumerable trials and tribulations. అసంఖ్యాకమైనటువంటి కష్టాలు శ్రమల గుండా వెళుతూ ఉండగా ఇదిగో ఈ యవ్వన బిడ్డను ప్రోత్సాహపరచడానికి ఒక్కరు కూడా లేరన్నమాట.
That is why you will read, when you read in verse 20 of Psalm 69, you will understand this background. Psalm 69 verse 20. 69వ కీర్తన 20వ చరణాన్ని చదివినప్పుడు నేను చెప్తున్నటువంటి చరిత్ర మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవ్వరును లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవ్వరును కానరారైరి. Thank you, brother. You see, the hidden matter that we are now expounding is based on this verse. And this hidden matter, as I said, as I keep on saying, is found in the book of Asher. పిల్లరా, ఈ మరుగైన విషయం అని నేను చెప్తున్నాను కదా, ఈ విషయం, ఈ సత్యము యెషయా గ్రంథములో రాయబడి ఉంది అన్నమాట. There is no one to speak to this eighth son and say, David, don't be afraid. All will be well. ఈ 8వ కుమారునితో మాట్లాడి, దావీదా ఏం కాదు, భయపడబాకు, మొత్తం అంతా తీరుద్ది అని చెప్పినటువంటి వారు ఎవరూ లేరు. Normally, if anyone, we come to know about anyone who's suffering, who's going through some difficulty, if we come to know, what do? We go talk to them, we put our hand on their shoulder, and then we say, don't worry. Then all will be well. We will pray for you. The Lord will take care of it. Don't worry. This is how we comfort and encourage others, is it not? సాధారణంగా ఎవరన్నా ఇబ్బందులో ఉన్నారు అంటే మనం ఏం చేస్తాం? వారి దగ్గరికి వెళ్ళి, పర్లేదండి, భయపడబాకండి, దేవుడున్నాడు అని మనము వారిని ప్రోత్సాహపరుస్తాం. But for David, there was not one single person who could do this to comfort him as he was going through innumerable difficulties. అసంఖ్యాకమైనటువంటి కష్టాల గుండా, ఈ పరీక్షల గుండా దావీదు వెళతా ఉంటే కనీసం అతన్ని ఓదార్చడానికి ఒక్కరు కూడా లేరు. Brothers and sisters, in your life and my life, has this been our experience? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ నా జీవితాల్లో, మన సొంత జీవితాల్లో ఇదే ఒకవేళ మన అనుభవం కూడా అయ్యిందా? In the midst of problems, in the midst of difficulties, is there not anyone who can help me? ఈ సమస్యలో, ఈ కష్టాల వలయంలో నేను చిక్కుకొని ఉండగా నాకు సహకరించేవాడు ఎవడు లేడు అని అనుకుంటున్నావా? I don't need money. I don't need help. But if someone can speak a few words of comfort, that is good enough for me. Is that something that crosses our mind at some point in time when we go through difficult situations? మనము ఇలాంటి కష్ట పరిస్థితుల గుండా వెళుతున్నటువంటి సమయాల్లో నాకు డబ్బు అవసరం లేదు, నాకు డబ్బు ఎవరి దగ్గర వద్దు, కానీ ఆదరణీయమైనటువంటి మాటలు, ఓదార్పునిచ్చేటువంటి మాటలు మాట్లాడేవారు కావాలి అని ఏదో ఒక సమయంలో నువ్వు ఇలాగ అనుకున్నావా? If this has been your experience, then imagine this was the experience of David. ఒకవేళ ఇదే నీ అనుభవం అయితే ఆలోచించండి, ఇది దావీదు యొక్క అనుభవం కూడా. You see, at how many people's feet David must have fallen and told them, please tell my father and the others not to torture me like this, not to put me into, treat me in a shameful manner. How many people he would have met and spoken, fallen at their feet and told them to speak to his father to be merciful to him? పిల్లరా, మనం చిన్న చిన్న వాటికి ఇంత బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు ఎందరి కాళ్ళ మీద పడి, మా నాన్నగారితో చెప్పండి, ఇలా నన్ను చేయవద్దని, ఇలా నన్ను చూడవద్దని ఎందరిని పట్టుకొని బ్రతిమలాడుంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. You see, leave alone the ordinary people, but the Sanhedrin council, where his father was the leader, the head of the Sanhedrin council, it had many well-to-do people and people who were close to his father. Not one of them came to the rescue of the eighth son. ఆలోచించేయండి. చిన్న చిన్న వారిని పక్కన పెడదాం, పెద్దవారు, సహాయపడగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, ఎక్కడైతే తన తండ్రి పని చేస్తూ ఉన్నాడో
తన తండ్రి నాయకుడిగా ఉన్నటువంటి సన్హెద్రిన్ సభ వారిని కూడా ఎన్ని మార్లు బ్రతిమలాడి ఉంటాడో, మీరు సహాయం చేయండి, నా తండ్రి గారితో మాట్లాడండి అని. కానీ ఒక్కరు ముందుకు రాలేదు. You see, in that verse, that is why we read, David says, there is no one who could have compassion on. చూడండి, ఓదార్చు వారి కొరకు నేను కనిపెట్టురు కానీ ఎవ్వరు నాకు కానరారా. ఇది You see, very specifically, David mentions in that psalm, in that verse 20, he says, I looked for pity, but there was none. And for comforters, I found no one. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరారైరి అంటూ ఉన్నాడు అన్నమాట దావీదు. You see, in our life, in our family, the basic foundation of our life is trust and hope, is it not? And where does trust and hope come? They come from our family members. మన జీవితంలో మనం ఎదురు చూసే దేని కొరకంటే నమ్మకము, అలాగే ధైర్యం, భరోసా, నేనుండాను అనేది. అది ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది? అది మన కుటుంబాల్లో నుంచి మనకు వచ్చింది అన్నమాట. But if our family rejects us, అసలు ఒకవేళ మన కుటుంబమే మనల్ని గనక తిరస్కరించింది అనుకోండి, maybe the husband rejects the wife, or the wife rejects the husband, or the parents reject their children, or the children reject their parents, or uncles and aunties, sisters and brothers reject us. Because of all these rejection, look at the way others will look at us. It is horrible, is it not? బహుశా భర్త భార్యను, భార్య భర్తను, అలాగే బిడ్డలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు బిడ్డలను, అలాగే మన చిన్నమ్మ పెదనాన్న లేదా చిన్నమ్మ లేదా బాబాయి, అలాగే లేదా పెద్దమ్మ పెదనాన్న, ఇలాంటి దగ్గర బంధువులు మనల్ని ఒకవేళ తృణీకరించి తోసివేసేసారు అనుకోండి, మిగతా బయట జనం ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి. You see, rejection is something which is very unbearable. If someone rejects you, he does not show love to you, he does not even consider you as a person, he does not talk to you, or he talks to you, but he has no regard for you. That is rejection. So if we are rejected, that is a horrible situation. ఈ తిరస్కరణ అనేది భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఒక వ్యక్తి నిన్ను పట్టించుకోకుండా, నిన్ను గురించిన ఆలోచన లేకుండా, నీకు గౌరవం ఇవ్వకుండా నిన్ను పక్కన పెట్టాడు అనుకోండి, అది ఎంత బాధగా నొప్పిస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. You see, this is what happened to the 8th son. 8వ కుమారుని విషయంలో జరిగింది ఇదే. Read verse 12 of Psalm 69. 69:12 చూద్దాం రండి. గుమ్మములో కూర్చుండు వారు నన్ను గురించి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. See, this is yet another verse which is the hidden matter which is exposed in the book of Jasher. యాషర్ గ్రంథములో బహుగా మరి హెచ్చించబడి రాయబడినటువంటి మరొక భాగం ఇది అన్నమాట. ఇక్కడేమో కనుమరుగై ఉంది. You see, here in this verse, David mentions the ones who were sitting at the gate of Bethlehem in order to please David's father, Jesse. They were speaking against the 8th son. బెత్లెహేము గుమ్మముల దగ్గర కూర్చున్నటువంటి వారు యెషై తండ్రిని సంతోష పెట్టడానికి, ఏమండి, దావీదు తండ్రిని యెషైని ఏం చేస్తున్నారు? దావీదుని గురించి చెడుగా మాట్లాడుతున్నారు. Not only that, you see that verse also says, I am the song of the drunkards, meaning even the drunkards were making fun of his birth. త్రాగుబోతులు నన్ను గురించి పాట పాడుతూ ఉన్నారు. తాగుబోతులకు కూడా ఈయన ఏమైపోయాడండి? లోకువైపోయాడు. Brothers and sisters, think about this. His father sends him away, his mother sends him away, his brother sends him away, and the people of the society are also making fun of him. సహోదరి సహోదరులారా ఆలోచించండి. తన తండ్రి పక్కన పెట్టాడు, తల్లి తృణీకరించింది, సహోదరులు పక్కన పెట్టేశారు, సమాజంలో ఉన్నటువంటి తాగుబోతులు సైతం అతన్ని తృణీకరిస్తున్నారు.
You see, not only this, the rabbis, the Hebrew rabbis, they say that in Bethlehem, this young person, this young boy was treated as a cheat and a thief. బెత్లెహేము పట్టణంలో ఈ యవన బాలుడిని వారు చూడండి ఎలా వారు చూస్తున్నారంటే ఒక దొంగగాను, ఏమండి, ఒక దొంగగాను అతని ఎడల వారి ప్రవర్తన ఉంది. And so whenever David used to take his sheep to the fields to give it food, give it grass and water and all that, the other shepherds, if whenever any sheep is missing, they will immediately come to the eighth son and says, you took our sheep, so give us back that sheep. You see? అందుకనే ఎప్పుడైనా సరే గొర్రెల కాపర్లు తమ గొర్రెలు కనుక పోయినాయి అనుకోండి, వెంటనే వారు ఎవరి దగ్గరికి వెళ్తారంటే దావీదు దగ్గరికి వెళ్ళి, నువ్వే నా గొర్రెలు దొంగిలించావు కాబట్టి నా గొర్రెలు నాకు తిరిగి ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. You see, for example, when there are these domestic helps who come and help us, and if there is something missing in our house, immediately what we will think, oh, that lady came and she must have taken it. She would not have taken it, but we immediately will think, oh, she has taken it, isn't it? మన ఇంట్లో ఏదన్నా కానీ వస్తువు కనపడకపోయింది అనుకోండి, మనం వెంటనే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది, మన పని మనిషి మీదకి వెళ్ళిపోయింది అనమాట. బహుశా ఈమె ఏమైనా తీసుకెళ్ళిందేమో అని మనం వెంటనే వారిని సందేహిస్తూ ఉంటాం, అవునా కదా? So when the other shepherds came to David, they will say, you have taken our sheep. And he will say, no, I have not taken your sheep. I have not even seen your sheep. Believe me, I have nothing to do with your sheep. Now, this is what people started putting all the blame on the eighth son. ఇతర గొర్రెల కాపర్లు దావీదు దగ్గరకు వచ్చినట్లయితే వారనే మాట ఇదే అనమాట, నువ్వు మా గొర్రెలను దొంగిలించావు అంటే, లేదు నేను అసలు తీసుకురాలేదు, నేను తీసుకోలేదు అని ఆయన సమాధానం ఇచ్చేవాడు. అందరూ ఆయన్ని ఈ విధంగా నిందిస్తూ ఉన్నారు అన్నమాట. You see that recorded in the scriptures, verse 4 of Psalm 69. అది కూడా లేఖనాల్లో రాయబడి ఉంది, తెలుసా మీకు? 69వ కీర్తన 4వ చరణంలో ఉంది. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు. నేను దోచుకొనని దాన్ని నేను ఇచ్చుకోవలసి వచ్చాను. You see, thank you, brother. You see the last portion of that verse. Read that, brother, once again, the last sentence of that verse. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చింది. Demanding that I give back what I did not steal. So they concluded that he is a robber, he is a thief, that he used to steal their sheep. Look at that. నేను ఏదైతే దోచుకోలేదో దాన్ని నా మీద వారు నింద మోపి నేనే దోచుకున్నానని చెప్పి నాకు తీసుకొని వెళ్ళారు అంటున్నాడు. చూసారా? You see, dear brothers and sisters, as far as Israel, the whole of Israel was concerned, this eighth son, and who's the eighth son? David. David was considered a thief and a robber. ప్రియులారా, ఇశ్రాయేలు దేశం అంతటికి కూడా ఇదిగో 8వ కుమారుడైనటువంటి దావీదు ఒక దొంగగా, దొంగిలిచ్చేవాడిగా, దోసుకొని పోయేవాడిగా ముద్ర వేయబడింది. You see, as I told you in the last class that we took, David can be compared to our Lord Jesus Christ. నేను గత వారం మన క్లాసులో కూడా చెప్పాను, దావీదును ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం పోల్చుకొనవచ్చు అని. You see, our Lord Jesus Christ was counted one among the thieves, is it not? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దొంగలలో ఒక దొంగగా ఆయన ప్రియులారా లెక్కించబడ్డాడు. You see, read Luke chapter 22 and verse 37. లూకాసు సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూడండి, ఇలాగ రాయబడి ఉంది, ఆయన అక్రమకారులో ఒకటిగా ఎంచబడిన అని రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. You see, so many facets of the life of David can be compared to our Lord Jesus Christ.
దావీదు జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దశలు, అనేకమైనటువంటి పరిస్థితులను ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పోల్చుకొని చూడవచ్చు. So David had to give from his sheep what he has not even taken. కనుక దావీదు తన మందలో నుంచి తాను దోచుకొనని దాన్ని తిరిగి వారికి ఇవ్వవలసి వచ్చేది. You see, the other shepherds used to come and forcibly take the sheep, saying that we have lost the sheep, you have robbed the sheep, so you have to give it back, and they used to take it forcibly from him. ఇతర గొర్రెల కాపర్లు వచ్చి ఏం చేసేవారంటే, ఇదిగో మా మందలో ఇన్ని గొర్రెలు పోయినాయి, అది నువ్వే దొంగిలిచ్చావు, నువ్వే దోచుకొని వచ్చుంటావు, కాబట్టి మాకు ఇవ్వు అని వారు ఆయన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళేవారు. Oh, look at this eighth son, the position of this eighth son. He literally had no support, no father's support, no mother's support. None of the brothers will support him. Not only that, people surrounding him, no one will support him. Look at the plight of the eighth son, the son of the richest man in Israel, the youngest Ladli Putter, as they say in Hindi, Ladli Putter, is the darling son, the eighth son of the richest man in Israel. Look at his plight. పిల్లరా, ఇశ్రాయేలు దేశానికి అత్యంత ధనికుడైనటువంటి వాని ముద్దు కుమారుడికి, ప్రియ కుమారుడికి జరుగుతున్నటువంటి పరిస్థితి చూడండి. ఎంత దయానీయమైనటువంటి పరిస్థితితో ఆయన వారు దొంగగా లెక్కేశారు. And so when he returns back home with the sheep, he will be severely punished by Jesse's family because of the missing sheep. కనుక అలాగన గొర్రెలు తీసుకొని ఎప్పుడైతే తాను ఇంటికి తిరిగి వస్తాడో అప్పుడు యెషై కుటుంబం అతను కఠినంగా శిక్షించేవారు. ఎందుకంటే ఇప్పటికే గొర్రెలు పక్కవారు తీసుకుని వెళ్ళారు కాబట్టి. Now he will cry and he will tell them, I did not take it. I did not take any sheep. They have unnecessarily blamed me and taken the sheep. Oh, they would not even listen to him. And he was punished with the bitter herbs, the gall in his food almost every day. వీళ్ళారా, వారు నేను తీయలేదు అన్నా కానీ వినకుండా ఏం చేసేవారు, వినకుండా తన మందను తీసుకొని వెళ్ళేవారు. కాబట్టి ప్రతిరోజు కూడా దావీదును ఇలా తండ్రి ఇంటి వారు శిక్షించేవారు. అతనికి చేదు చెరకన ఆహారంగా పెట్టేవారు అన్నమాట, చేదును ఆహారంగా పెట్టారు. Brothers and sisters, imagine the position of the eighth son. He comes back very tired after a very tired day, and then he's blamed there in the field that he is taken. He's coming back home very hungry, and the food that is given to him is mixed with God. అతడు ఎంతగానో నీరసపడిపోయి అలసిపోయి ఇంటికి రాగా వారు ఏం చేస్తారు, అతని మీద నింద వేసి ఆ చేదు ఆహారాన్ని, తినలేనటువంటి ఆహారాన్ని పెట్టేవారు. You see, this is what happened to the Lord Jesus Christ. No, read Matthew's Gospel, chapter 27, verse 34. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా జరిగింది ఇదే. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి, 27వ అధ్యాయము 34వ వచనాన్ని గమనిద్దాం. 27:34. 27:34వ వచనాన్ని మనం గమనిద్దాం. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి కాని ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. You see, gall is a bitter tasting substance made from the plant known as the wormwood or myrrh. That is the root name of that plant. ఆ మొక్క నుంచి, wormwood అనేటువంటి మొక్క నుంచి తీయబడినటువంటి ఆ చేదు పదార్థమును ఆహారంలో పెట్టేవారు అన్నమాట. It is so bitter that you cannot even put it in your mouth. అది ఎంత చేదుగా ఉంది అంటే కనీసం మనం రుచి చూడటానికి కూడా నోట్లో పెట్టుకోలేము. And he was also given the sour wine. అలాగే ద్రాక్షారసమును కూడా ఇచ్చారు వారు. You see, this sour wine is nothing but vinegar. Now, when this is given and when you drink that, the whole night his stomach will pain. He will be restless. He cannot sleep. He's so tired. Again in the morning, he's got to take his sheep to the field, to the pastures. Look at the plight of the eighth son.
చేదు ద్రాక్ష రసము అంటే వేరేదో కాదు, వెనిగర్ అంటారు చూసారా, అది అనమాట. అది తాగిన వెంటనే రాత్రంతా నిద్ర ఉండదు, రాత్రంతా భయంకరమైనటువంటి కడుపు వేదన అనమాట. అలిసిపోయి వచ్చినటువంటి వానికి ఇచ్చేటువంటి ఆహారం అది. ఆ రాత్రంతా ఇబ్బంది వల్ల నిద్ర కూడా ఉండదు, మరలా ఉదయాన్నే తిరిగి తన పనికి వెళ్ళాలి. Brothers and sisters, there are many more proofs in the Psalms of all that the eighth son David underwent. 8వ కుమారుడైనటువంటి దావీదు ఎదుర్కొన్నటువంటి అనేక విషయాలు, వాటికి రుజువులు మనము కీర్తన గ్రంథంలో చూడవచ్చు. But we are only considering this Psalm, Psalm 69. All the references that I've given you so far is only from Psalm 69. But apart from Psalm 69, many Psalms contain those hidden matters of David's life. ఈ ఉదయకాలం కేవలం నేను 69వ కీర్తన నుంచి మాత్రమే మీకు రిఫరెన్స్ చూపించాను. 69వ కీర్తన కాక బయట కూడా అనేకమైనటువంటి విషయాలు దావీదుని గురించి ప్రస్తావించబడ్డాయి అన్నమాట. You see, there are hundreds of proof in the Psalms which tell about the tales of David, all the suffering that he underwent. There is no limit to the troubles that the eighth son underwent. దావీదు పొందిన శ్రమలు, దావీదు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అసలు వాస్తవంగా చెప్పాలంటే దావీదు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిమితి లేదన్నమాట. పరిమితి లేనటువంటి వాటిని గురించి ఇంకా అనేక కీర్తనల ప్రస్తావనకు తీసుకొస్తూ ఉన్నాయి. You see, the whole people of Bethlehem, they not only thought of him as a thief and a robber, but you know what? The whole of Israel considered the eighth son, that his birth, his upbringing was a curse. చూడండి, ఇశ్రాయేలు జనులందరూ కూడా ఆ 8వ కుమారుడు పుట్టుకను అసలు నువ్వు పుట్టకపోయినా బాగుండేది, దాన్ని ఒక శాపగ్రస్తమైనటువంటి పుట్టుకగా అభివర్ణించారు. You see, they considered that this eighth son, this little boy David, is a big curse to everyone. ఈ చిన్న బిడ్డ అయినటువంటి దావీదు అందరికీ శాపగ్రస్తుడు అని అనిపించింది అన్నమాట. And you know, when they want to curse someone, when someone has done someone wrong, they curse them. So when anyone in Israel wanted to curse somebody, you know what they will say? You will be cursed like David. కనుక ఇశ్రాయేల్ దేశంలో ఎవరన్నా శపించాలి అని కనుక అనుకుంటే వాళ్ళు ఏమనేవారంటే, నువ్వు కూడా దావీదులాగా నాశనం అయిపోతావు అంటారు. You see what an insult that is to David. అవమానం అండి అది దావీదుకి. Brothers and sisters, at any point in time, have you been considered like that? Has anyone thought of you as a curse to the family, curse to the church, or curse to the society? Has anyone thought of you like that? ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరన్నా అలాగ భావించారా? సంఘంలో కావచ్చు, సహోదరులు కావచ్చు, ఏ రోజన్నా ఎవరన్నా మిమ్మల్ని అలా అన్నారని మీకు అనిపించిందా? Has anyone felt or anyone told you, oh, you are a big curse to all of us? అన్నా, నువ్వు మా అందరికి నాశనానికి కారణంగా ఉన్నావన్నా, శాపగ్రస్తుడిగా కనపడుతున్నావు అని ఎవరన్నా మిమ్మల్ని అన్నారా? You see, this is what was told about the Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు వారి గురించి కూడా ఇదే చెప్పబడింది అన్నమాట. Let's read Galatians chapter 3 and verse 13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. Galatians 3:13, 1:3, brother. ఓకే, గలతీయులకు రాసిన పత్రిక 3:10. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. Thank you, brother. You see, this eighth son was considered a curse by the people of Israel. 8వ కుమారుడు ఇశ్రాయేలు పక్షముగా శాపముగా మిగల్చబడ్డాడు అన్నమాట. He had no good food, he had no proper clothes to wear. మంచి ఆహారం లేదు, అలాగే కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా అతనికి ఇవ్వబడలేదు. You see, there was another person
who had seen everything that David was undergoing right from his tender age. అతని బాల్య లేదా యవ్వన దినాల నుంచి అతడు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని చూసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. All right, and you know who he is? He's David's cousin, and his name is Joab. చూడండి, అతను ఎవరో కాదు, దావీదు యొక్క సహోదరుడేనమాట, కజిన్ బ్రదర్. ఎవరు అంటే యోవాబు. You see, Joab knows much about David right from his tender age and how he was brought out. యవ్వన కాలం నుంచి అతడు ఎలా పెరిగాడో, ఎలాంటి జీవితం అతను గడిపాడో అదంతా కూడా యోవాబుకు తెలుసు. Now you will find that in 2 Samuel chapter 19 and verse 7. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ మనం చదువుతాం అన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. Yeah, 2 Samuel 19 and verse 7. Yeah. నీవు బయటికి రాకుండాని ఎడల ఈ రాత్రి ఒకడు నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండును. రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. Thank you, brother. You see, in Telugu it is Balyam, no? From that verse, in the English it says that it will be worse unto you than all the evil that befell thee from thy youth. నీ యవ్వన కాలం నుండి నువ్వు ఎదుర్కొన్నటువంటి నీకు ప్రాప్తించినటువంటి ఆ చెడు కంటే ఇది ఇంకా కష్టము అని రాశాడు అనమాట ఇంగ్లీష్ భాషలో. You see, so Joab knows everything that David has undergone until that time. అంటే యోవాబుకి దావీదు అప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం కూడా తెలుసు అన్నమాట. You see, this 8th son was the wealthiest. He was the son of the wealthiest man in Israel. ఈ 8వ కుమారుడు ఇశ్రాయేలు దేశంలోనే ఒకానొక ధనికుని కుమారుడు అన్నమాట. And I told you that Jesse was almost like a zamindar in that place. ఆ దినాల్లో యెషయా ఒక జమీందారుడు అనుకుంటే నేను మీకు తెలియజేశాను. He was such a wealthy man. అంత ధనవంతుడు ఆయన. And he was Boaz's great grandson. అలాగే బోయజు యొక్క ముని మనవడు. Then why should David, this 8th son, suffer from his very young age? ప్రియులారా, మరి ఇంత యవ్వన కాలంలో అంత ధనవంతుని కుటుంబం, చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి ఈ దావీదు ఎందుకు ఇంత శ్రమ పడాలి? You see, up to this point in time, David had reached the pinnacle of rejection, which means he reached the heights of rejection. No one could reject him more than that. ఇప్పటి వరకు దావీదును మనం గనక ఆలోచన చేసినట్లయితే తిరస్కరణకు గురవటానికి శిఖర స్థానంలో ఉన్నాడు అన్నమాట. శిఖర స్థానంలో తిరస్కరించబడ్డాడు. అలాగే ఎవరు తిరస్కరించబడలా. Yeah, and remember, brothers and sisters, it was not just 1 or 2 years only. It was for many, many years that happened to David. ఇదేదో 1 సంవత్సరమో 2 సంవత్సరాల కాలం పాటుకో ఇది జరగలేదండి. కొన్ని సంవత్సరాలు ఇలాగ చేయబడ్డాడు. Now, David had reached a point thinking that is all. I don't have a prosperous life. My life is not fruitful. There is no chance of any good thing that will happen to me. This was the point up to which David had come. నా జీవితంలో ఇంతవరకు ఎటువంటి మేలు జరగలేదు, ఎటువంటి మేలు నేను చూడలేదు, ఇక ఇది జరగబోదు అన్న ఒక నిర్ణయానికి వచ్చాడు దావీదు. You see, at this point in time, something interesting happened. అట్టి సమయంలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అనేది జరిగింది అన్నమాట. All right, let's read 1 Samuel chapter 16. Let's read the first 3 verses. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం రండి. 16వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 16 మొదటి 3 వచనాలు. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేను ఎట్లు వెలుదును?
నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన యెడల అతడు నన్ను చంపును అనగా యెహోవా నీకు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయిని బలి అర్పణములకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకింపవలనని సెలవీయగా. Thank you, brother. The last sentence in verse 3, the second half in the verse 3 is so important. You can read that once again, brother. The last sentence of verse 3. 3వ వచనంలో 16వ అధ్యాయం 3వ వచనంలో 2వ భాగం లేదా ఆఖరి భాగం అనేది చాలా ముఖ్యమైనది. మరలా చదువుకుందాం దాన్ని. You read that, brother? దాన్ని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతను You see, the Lord tells Samuel, thou shalt anoint unto me him whom I name unto thee. ఎవని పేరు నేను నీకు చెప్పెదనో అతనిని నీవు నా కొరకు అభిషేకించాలి. You see, the lad whom the father rejected is for whom? The Lord. తండ్రి తిరస్కరించబడినటువంటి ఆ బిడ్డ ఎవరి కోసం ఇప్పుడు చెప్పండి ఇక్కడ? దేవుని కొరకు. The lad whom the mother forsook is for whom? The Lord. తల్లి విడచిపెట్టినటువంటి ఆ బిడ్డ ఇప్పుడు ఎవరి కొరకండి? ప్రభువు కొరకు. The lad whom the brothers forsake is for whom? The Lord. ఇదిగో సహోదరులు పక్కన పెట్టినటువంటి ఆ బిడ్డ ఇప్పుడు ఎవరకు? ప్రభువుకు. The land of Israel looked at this eighth son as a curse, and this lad is for whom? The Lord. ఇశ్రాయేలు జనాంగము 8వ కుమారుణ్ణి శాపగ్రస్తుడిగా ఎంచారు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. You see, the people of Bethlehem looked at him as a thief, and this very same lad is for whom? The Lord. Hallelujah. బెత్లెహేము జనాంగం ఏం చేశారండి? ఒక దొంగగా ఎన్నో నిందించారు. కానీ ఇప్పుడు ఆ బాలుడు ఎవరి కొరకు కావాలి? దేవుని కొరకు కావాలి. దేవునికి స్తోత్రం. You see, read once again what the Lord tells Samuel specifically. It says in English, thou shalt anoint me him. చూడండి, ఈ కీర్తనాల్లోనే మనం చూస్తూ ఉన్నాం. నీవు అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నీవు అతనిని నా కొరకు అభిషేకించుము. You see, the Lord of heaven and earth and the sea says like this about the eighth son, anoint me him. భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు అనమాట. అదిగో ఆ బిడ్డను నా కొరకు అభిషేకించుము. Brothers and sisters, let's review this once again. The father rejects him. The mother rejects him. The brothers consider him alien. Bethlehem considers him a thief, and Israel considers him as a curse. But the Lord says, anoint me him. What a blessed word. Hallelujah. వీళ్ళారా ఒకసారి ఆలోచించండి. తండ్రి నాకు వద్దు అన్నాడు, తల్లి తృణీకరించింది, అన్నదమ్ములు పక్కన పెట్టారు. బెత్లెహేమీలేమో దొంగని దూషిస్తున్నారు, ఇశ్రాయేలీలేమో మాకు ఇతడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అటువంటి వాణిని ప్రభు అంటున్నాడు, నాకు కావాలి, నా కొరకు అభిషేకించండి అంటున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి. దేవునికి మహిమ కలుగును గాక. Brothers and sisters, listen to me carefully what I'm going to say next. నేను తర్వాత ఏం చెప్పబోతున్నానో ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి సహోదరి సహోదరులారా. Brothers and sisters, now do you understand why others are rejecting you? If someone is rejecting you, if someone despises you, if someone does not respect you, that is rejection. Now do you understand why others are rejecting you? ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని తృణీకరిస్తున్నారా, త్రోసివేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, నిందిస్తున్నారా, ఇది ఎందుకో తెలుసా మీకు? Now do you understand why your husband rejects you? ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీ భర్త కూడా మిమ్మల్ని ఎందుకు ఇంతగా తృణీకరిస్తున్నాడో? Now do you understand why your wife rejects you or hates you? లేదా మీ భార్య ఎందుకు మిమ్మల్ని
ద్వేషిస్తుందో పక్కన పెడుతుందో మీకు అర్థమవుతుందా ఇప్పుడు? Now do you understand why your family or brothers reject you? అలాగే మీ కుటుంబం కావచ్చు, మీ సహోదరులు కావచ్చు, మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారో మీకు అర్థమవుతుంది. Maybe in the places where you work, you were rejected. బహుశా నీవు పనిచేస్తున్నటువంటి స్థలంలో కూడా నువ్వు తృణీకరించబడి ఉండొచ్చు. Or maybe in the school or colleges or wherever you're doing your studies, you are rejected. Men reject you. Do you know why? నీవు ఉంటున్నటువంటి స్కూల్లో కావచ్చు, లేదా పనిచేస్తున్నటువంటి కళాశాల కావచ్చు, లేదా ఎక్కడ పడితే అక్కడ నిన్ను మనుషులు తృణీకరిస్తున్నారు. ఏంటి కారణం ఏంటి? Why? Because the Lord has chosen you for him. Hallelujah. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ప్రభువు తన కొరకు నిన్ను ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. You see, the Lord has sealed you for himself. The approval of heaven is upon you when others reject you. ప్రభువు నిన్ను తన కొరకు ముద్రించుకున్నాడు. పరలోక అప్రూవల్ అంటే సమ్మతి జరిగిపోయింది. ఎందుకో తెలుసా? లోకం నిన్ను తృణీకరించింది కాబట్టి పరలోకం సమ్మతిచ్చింది. Oh, brothers and sisters, at any point in your life, if you feel that you were rejected, don't cry, don't worry. You know why? Because the approval of God commences from that time. కనుక లోకం ఒకవేళ మిమ్మల్ని తృణీకరించిన అనుకోండి, ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా ఏడవబాకండి. ఇతరులు మిమ్మల్ని తృణీకరించినప్పుడు మరొకరు మిమ్మల్ని కావాలని కోరుకునేవారు ఉన్నారు. You see, when people reject you, it means, you know what it means? Remember this. It means that God has approved you. God has accepted you. And the heavens have approved of you. That is the meaning when others reject you or look at you as good for nothing. ఇతరులు దేనికి పనికిరాడు, ఏమండి నిష్ప్రయోజకుడు అని ఒకవేళ నిన్ను తిరస్కరించారనుకోండి, అప్పుడు మీరు బాధపడబాకండి. You see, if God has to approve of any one of you, brothers and sisters, it means that men or others whom you respect very well, they will reject you. దేవుడు నిన్ను గనక అప్రూవ్ చేయాలి, సమ్మతించాలి అంటే నీకు ఇష్టమైనటువంటి వారు, వీళ్ళు నాకు సహకారులుగా ఉంటారు అనుకున్నటువంటి వారు సైతం నిన్ను ఏం చేయాలంటే త్రోసివేయాలి, తృణీకరించాలి. So don't be discouraged. You can actually lift up your collar high and say, oh, God is approved of me. కనుక మీరు నిరాశపడబాకండి. కాలర్ ఎత్తి పట్టుకొని ఏం చేయొచ్చు? దేవునికి నేను అవసరత ఉంది అని సంతోషించండి. You see, look at the way God spoke to Samuel about the 8th son. What did he say? Anoint me him. 8వ కుమారుడు గురించి దేవుడు ఏం చెప్పాడండి? అతన్ని నా కొరకు అభిషేకించుము. So what does God not have? The whole world, the whole universe belongs to the Lord, is it not? సర్వ సృష్టి కూడా అంతా దేవునిదే కదండి. ఆయన దగ్గర లేనిదేముంది? So what does God not have? He has everything. ఆయన దగ్గర అంతా ఉంది, సమస్తం ఉంది అన్నమాట. దేవుని దగ్గర లేనిదేముంది? But still he looks at Samuel and he says, anoint me him. That 8th son is so special to the Lord. కానీ 8వ కుమారుడు అంటున్నాడు అనమాట, ఏమని? అదిగో ఆ వ్యక్తిని అభిషేకించుము. ఆ 8వ వ్యక్తి దేవునికి ఒక భిన్నమైన ప్రత్యేకమైనటువంటి వాడు. You see, brothers and sisters, every one of us, you and I, are precious to the Lord. Every single one of us are precious to the Lord. సహోదరి సహోదరులారా ఆలోచించేయండి. మన అందరం అనగా ప్రతి ఒక్కరము కూడా దేవునికి మనం ఎంతో అమూల్యమైనటువంటి వారం అన్నమాట. All right, I think I will stop here. It is 10 minutes past 6. Now we have still not finished the introduction to Psalm 118. God willing, next week we will finish the introduction and then we will go into the study of Psalm 118. ప్రియులారా 118వ కీర్తన యొక్క పృష్ఠ భాగాన్ని మనం ఇంకా మరి ఇక్కడే ఉన్నాం, ముగించలేదు అన్నమాట. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మనం దాన్ని కూడా ముగించుకొని 118వ కీర్తన ధ్యానంలోకి వెళదాం. నేను ఇక్కడ మరి 10 నిమిషాలు ఇప్పటికే ఎక్కువైంది, ఇక్కడ ఆపివేయాలని ఆశపడుతూ ఉన్నాను.
Thank you very much. God bless you all. I hope this has been very useful study to all of us, because to me personally, it was an enriching study. I learned so much about David and his background in this study. So I hope that has been your experience. So God bless you all. And thank you, brother, for that wonderful translation. And God bless you too. మరి ఈ దినాలుగా నేను మీతో పాటు నేను కూడా అద్భుతమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ వచ్చానన్నమాట. దేవుడు ఎంతగానో మనకు సహకరిస్తూ మనకు దాచి ఉంచబడినటువంటి వాటిని బయలుపరుస్తూ ఉన్నారు. కనుక నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. అలాగే తర్జుమా చేసినటువంటి సహోదరులు కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రభుదాసన అన్మ్యూట్ అవ్వండి. మంచిది, చక్కటి మరి వర్తమానం, మర్మమైన విషయాలు ఈ దినమున మనం కీర్తన గ్రంథంలో నుంచి మరి ధ్యానించాం. దినమున మరి 69 కీర్తన 22వ మరి అధ్యాయంలో నుంచి కీర్తనలో నుంచి కొన్ని లేఖనాలు మరి ధ్యానించడానికి ప్రభు తన మహాకృప చూపారు. దేవుని దాసుల్ని మరి సామెల్ జీ అబ్రహాం గారిని బలపరిచారు. మరి అనేకమైన విషయాలు మనం ఎరగం, కానీ మర్మమై ఉన్నాయి, రాయబడి ఉన్నప్పటికీ దాని అర్థాలు మనకు తెలవనప్పటికీ దినమున దాసుని బలపరిచి ఆయన ద్వారా మనకు అందించిన ప్రభును గణపరిద్దాం. వర్తమానం అందించిన ప్రియులు మరి ఈ అబ్రహాం అన్న గారికి, అలాగే తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన సుధాకర్ బాబు అన్నకి కాన్ఫరెన్స్ తరఫున ప్రేమవందనాలు. చివరిగా మన మధ్య రెడ్డమన్న ఉన్నారు, ప్రార్థించాలని కూర్చున్నాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా కనికరం చేత అయ్యా దావీదు యొక్క జీవితంలో నుంచి కొన్ని సంగతులు సరిసరిగా వినటానికి సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. మరొకసారి మీ చిత్తమైతే దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా మీ దాసునికి మంచి వెసులుబాటు దయచేయండి. స్తోత్రాలు చెల్లిస్తూ చక్కని ట్రాన్స్లేషన్ చేసిన మీ దాసును కూడా నీ పదాలు చెంత పెట్టి వందనాలు చెల్లిస్తాను. ఈ దినం నాయన అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ప్రియులను కూడా నీ పదాలు చెందబెట్టి మీరే తోడై సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ జూమ్లో చేరిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికి స్తోత్రాలు చెల్లిస్తూ దివ్యమైన మీ సన్నిధిలో మరొకసారి నాయన దావీదు జీవితంలో దాగి ఉన్న సంగతులు, శ్రేష్టమైన సంగతులు ఆయన మీ దాసు నాట ఉంచారు. మరి కోయడానికి కూడా సహాయం చేయమని జనపాదం తమ పాత్రను చేర్చుకున్నాం. రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న వందనాలు. ప్రార్థించిన ప్రియులు మరి రెడ్డమన్నకు ప్రేమవందనాలు. మరి ఈ దినమున సమయాన్ని నాకు అప్పచెప్పిన మన ప్రియులు మరి బర్నబాస్ అన్నకు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. అలాగూ మరి మొదట ప్రార్థించిన పేతురు బెరదుకైతేమి, ప్రార్థించిన శివారెడ్డి అన్నకు, చివరిగా ప్రార్థించిన రెడ్డమ్మనకు, చక్కటి పాట పాడి వినిపించిన జయచంద్ర అన్నకు, అంతేకాక అమూల్యమైన లేఖనాలు మనకు అందించిన అబ్రహామునకు, తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన సుధాకర్ అన్నకు జూమ్ యాప్ ద్వారా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ముందున్న సమయాన్ని మరి నాకు అప్పచెప్పిన ఈ అధ్యక్ష పదాన్ని అప్పచెప్పిన ప్రియులు దేవుని దాసులు బర్నబాస్ అన్నకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని అప్పచెప్తున్నారు.